ఏమరే మచ్చా ఇట్లా నీకు తెలియదారా బావా? తెలుసురా మచ్చా, నువ్వు ఇట్లా పకోడా ఎప్పుడు వచ్చినా నువ్వు తాగేవాడే కానీ. అది కాదు బావా, నా నుండి దూరం అయినప్పటి నుండి ఇక్కడ పైన అదే గుర్తొస్తా ఉంది. ఏ పని చేయాలని అదే గుర్తొస్తా ఉంది. అందుకే బావా తాగితే అన్నా మర్చిపోతాము తాగుతున్నది. నీకు అలవాటు పోలేదు కదా. తను దూరం అయినప్పటి నుండి చేసుకోవాల్సి వస్తుంది బావా. ఎందుకురా అట్లా? మేము ఎట్లా చెడిపోయినాం, నువ్వు కూడా అట్లా అయిపోతే ఎట్లరా? ఇంకేం చేయలేం బావా, తను మర్చిపోవాలంటే మత్తులో ఉండాల్సిందే. ఇలా అయిపోతావు నేను ఎప్పుడు అనుకోలేదు మచ్చా. నేను అనుకోలే బావా, తను దూరం అయినప్పటి నుండినే పరిస్థితి. సరే మచ్చా, తాగరా. అదే మచ్చా, నీకు దివ్య అంటే ఇష్టం కదరా, నీ ప్రాణం కన్నా ఎక్కువ తీసుకున్నారే. ఆఖరికి మీ అక్క మీ తల్లిదండ్రులు కూడా వదిలేసి మద్యం మత్తులో ఉండి అలా చేస్తున్నావు కదరా. కరెక్టే బావా, తనంటే నాకు ప్రాణం ఇప్పటికి. కానీ అది ఇలా చేస్తుందని నేను అనుకోలే. ఒక్కటి బావా, మా అమ్మ కన్నా ఎక్కువగా నేను దాన్నే ప్రేమించిన బావా. నువ్వు తాగరా పోతే పని. రే మచ్చా, అన్ని కొన్ని రోజులు సర్దుకుంటాయి లేరా. అది కాదు బావా, నేను ఎంతో మంది అమ్మాయిని ఇంతవరకు ఇష్టపడినాను, కానీ ఇష్టపడిన ఏ అమ్మాయి నాకు లెక్కలేదు. పెళ్లి చేసుకుని వెళ్ళింది. అలా అయిన 2 నెలలు 3 నెలలు బాధపడి ఉండిపోయేవాడిని. కానీ ఈ దివ్య విషయంలో మాత్రము సంవత్సరమైనా కూడా ఆమె నేను మర్చిపోలేకపోతున్నా బావా. ఏం చేయదు బావా, ప్రేమ అంటే ఇంక అట్లే ఉంటుంది బావా. ప్రేమ అంటే సంతోషం అనుకున్నా, కానీ మరి ఇంతలా బాధపడుతుంది అనుకున్నాను. ఆ అమ్మాయి మత్తులో ఉంటే అంతే బావా, ఇంక అందరినీ మర్చిపోయావు. ఇది కూడా అట్లే చేసుకుంటాను. అదే కనిపించిన అమ్మాయిలందరూ కంటికి నచ్చినారు, కానీ ఈ అమ్మాయి నా మనసుకు నచ్చింది బావా. వచ్చే వరకు మరవలేను. సరే మచ్చా, ఏదో ఒకటి చేద్దాం మచ్చా, నీకోసం నేను ఏదో ఒకటి చేస్తాను బావా. దివ్యాకి 2 రోజుల పెళ్ళి అంటే బావా, వాళ్ళ అన్న మాట్లాడుతుంటే నేను విన్నాను, ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. హలో అమ్మ, బాగుండవా? పిల్లలు మా పాప ఓకే అమ్మ. దివ్య పెళ్ళి ఉంది 2 రోజుల్లో. మీరు పిల్లలు పాప అందరూ రావాలమ్మా, ఓకేనా? సరే అమ్మా. పెళ్లి 2 రోజుల్లో అయినా, పెళ్లి సంవత్సరం అయినా, నేను సచ్చే ఒక్క క్షణం ముందు వరకు కూడా దివ్య నేను మరవలేను బావా. డేంజర్ నాకు వాళ్ళన్న. ఏదేమైనా కానీ నువ్వు నాకు ఒక సాయం చేయవా బావా? చేస్తావా? నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను. నేను దివ్యతో మాట్లాడి 10 రోజులైంది. కనీసం ఒక్కసారైనా తను నేను ఫోన్లో మాట్లాడాలి బావా. లేదంటే నీకు వీలైతే దాని చెరువు దగ్గరికి దూరకుండా బావా, నేను మాట్లాడాలి బావా. వాళ్ళన్న నన్నుగా చూసినాడంటే వాళ్ళ కుక్కలకి వేస్తాడు బావా, చంపి కుక్కలకి వేస్తాడు బావా. ప్రేమ ముందు వాళ్ళన్నా వాళ్ళంతా ఏం పట్టించుకోరు, నువ్వు వెళ్ళి తీసుకురారా. సరే బావా, ప్రయత్నిస్తాను. మచ్చా, నువ్వు తాగుతావు అంటే ఎట్లా మచ్చారి? దివ్య ఏమో సంతోషంగా వేరే ఉంటూ పెళ్లి చేసుకునే దానికి పోతా ఉంది. నువ్వు ప్రేమ ప్రేమ అని అట్లే పట్టుకొని ఉంటావు కదా. రీ ప్రేమ అంటే బాధ ఉండాలి, కానీ ఆమె చేసిన మోసం గుర్తొస్తుంటే ప్రతి క్షణము నాకు బాధ వేస్తానే ఉంది. నేను ఇష్టపడినప్పుడు నీ దినాలు నాతో సంతోషంగా తిరిగింది, కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇష్టం కోసం పెళ్లి చేసుకుంటే నేను ఎలా ఉండాలి చెప్పు? సంతోషం ముందుగానే చెప్పలేదు, అమ్మాయి చాలా డేంజర్ రాని. ఎవరో నూరుకో కోటుకో ఒక అమ్మాయి ఉంటుందిరా మనతో పాటు పాలు పంచుకునేదానికి. కొట్టుకో ఒక అమ్మాయి దివ్య అనుకున్నారా? అందరూ మోసపోతానే అందువల్లనేరా. కానీ ప్రేమ అనేది చెప్పుకునేదానికి సులువుగానే ఉంటుంది, కానీ మర్చిపోవాలంటే నేను కష్టం మచ్చా చెప్పేది. ఆ బాధ భరించలేక కదా ముందు సాగరా, ఏదో ఒకటి మనం చేస్తున్నాం కానీ నువ్వు మాత్రము ఆమె నేను మాట్లాడేటట్టు చెయ్యి. ఖచ్చితంగా ఫోన్లో అయినా మాట్లాడాలి. సరే మచ్చా, వాళ్ళన్న కొంచెం బాగా తెలుసు. వాళ్ళన్నతో నేను ఏదో ఒకటి మాట్లాడి చెప్తాం మచ్చా. ఏదో ఒకటి చేసి సాయంత్రం లోపు నాకు అమ్మ మాట్లాడాలి. సరే మచ్చా, ప్రయత్నిస్తాం మచ్చా ఏదో ఒకటి చేసి. నేను అలవాటు చేస్తాను. తాగాలి కదా, తాగకుండా తాగాలి కదా. ఎందుకు ఇట్లా అయిపోతుంది రే? చూస్తే చాలా బాధగా ఉంది రే. దూరమైనప్పటి నుండి ఇంతకన్నా బాధ నాకు. నువ్వు కనీసం నాకు చెప్పుకునే బాధ నువ్వు పడతా ఉంటావు. నేను చెప్పుకోలేని బాధ ఎంత అనుభవిస్తానని నాకు తెలుస్తుంది. అదేమో సంతోషంగా పెళ్లి చేసుకుంటాను, దాని పెళ్లి చూసి తట్టుకునే శక్తి కూడా నాకు లేదు.
అమ్మాయి నీతో లాస్ట్ లో ఏం చెప్పచ్చా? మీరు విడిపోయినప్పుడు నాకు తెలియదు కదా. అది ఏం చెప్పేది బావా, నేను పోతా ఉన్నా పెళ్లి చేసుకుంటా ఉన్నా అని చెప్పింది అంతే. మచ్చా నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. చెప్పరా? వాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఇదే వాళ్ళ అన్నకి జరిగిందన్నా చెప్పు, ఆయన కాళ్ళ మీద పడు. అప్పటికి ఆయనకి ఏదన్నా ఇదైతే నీకు పెళ్లి చేసే అవకాశం ఉంది మచ్చా. అది కాదు బావా, దానికి 100 సార్లు చెప్పినా నేను. మీ అమ్మ మీ నాన్న మీ అన్న అందరి కాళ్ళ మీద నేను పడతాను అని. కానీ ఆమె ఒప్పుకోదు బావా, క్యాస్ట్ వేరు అది ఇది మాట్లాడుతుంది. క్యాస్ట్ ఏముంది మచ్చా, లవ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా? అది చెప్పింది బావా, ప్రేమించడానికి క్యాస్ట్ అవసరం లేదంటే పెళ్లి చేసుకోవడానికి మాత్రం క్యాస్ట్ కావాలని. లవ్ ఇద్దరు ఒక తాత తిరిగినప్పుడు ఉన్నదా క్యాస్ట్ ఫీలింగ్? అదే కదా బావా నేను అడిగింది. అడుక్కున్నా దాని కాళ్ళ మీద పడినా కావాలంటే, కానీ అది కనికరించలేదు. అంతే బాబా, అమ్మాయిలు అంటే అంతే బావా. అందరు అమ్మాయిలు వేర్రా, ఇది చాలా చెప్పుకుంటే అవమానం పో బావా. ఏదో మచ్చా ఇంకేం చేస్తావు, నీ రాత అంతే. 10 మంది దాకా అమ్మాయిని ప్రేమించుంటావు, ఒక అమ్మాయి కూడా చిట్లా నీకు. వాళ్ళందరినీ మర్చిపోయేదన్నా సులువుగా ఉంది, కానీ ఈ అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టం రా. మచ్చా నీ రాత ఏదో నీ అంతే మచ్చా, ఏం చేయలేము. నేను చెప్పింది చేయి మచ్చా. చూద్దాం, పెళ్లికి ఒక రోజు ముందు, ఒక క్షణం ముందు వరకు కూడా వెయిట్ చేస్తా. తర్వాత అంతే బావా. మేము ట్రై చేస్తాం మచ్చా, ఫ్రెండ్స్ తో ట్రై చేస్తాను నేను కూడా. ఏదో ఒకటి చేసినా కానీ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం మచ్చా. నువ్వు ఒక మాట అడిగి చూడు, లేదంటే మనం ఏదైనా చేద్దాం మచ్చా, ఏదైనా తెగిచ్చేసి. సరే బావ, అట్లే ప్రాణం పోయినా పర్వాలేదు. సరే వెళ్ళి వాళ్ళని కాళ్ళు పట్టుకొని అడుక్కుంటా, అట్లే చేద్దాం. సరే మచ్చా, వాళ్ళ అన్న అక్కడ వాళ్ళు చేనులో ఉంటాడు మచ్చా, వాళ్ళు వ్యవసాయం తింటావా? ఆడుంటాడు, ఒకడే ఉంటాడు, అడగవా మచ్చా? సరే బావా. మచ్చా నేను పోతా మచ్చా ఇంటికి. సరే బావా, నువ్వు పద. జాగ్రత్తగా రా మచ్చా, అందులో ఎక్కువగా తాగేసినావు. లేదు బావా. కదా 2 రోజుల్లో పాప పెళ్లి పెట్టుకున్నాము. ఓకే. ఈ తాగుబోతు ముడాకుడితో ఏదైనా సమస్య వస్తుందేమో, ఎలాగైనా మన్నీ మార్పులం పెంచైనా సరే మన పాప పెళ్లి అయ్యేంత వరకు మన పాపను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా అన్న. సరే శంకరా, మనం అలాగే చెప్తాం. పిల్లలంత వరకు వాళ్ళని ఏదో ప్లాన్ చేసి మంచి వాళ్ళకి పెంచి కొన్ని ఏదో వచ్చేస్తాము. సరే అండి. వాడు వస్తున్నాడు. ఎవడన్నయ్యా? వాడు మన దియ్యాలు ప్రేమించాడు, కాకపోతున్నా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ చెల్లిని నేను ప్రేమించాను బాబు, మీ చెల్లిని అడగడానికి వచ్చాను. ఫస్ట్ రే నువ్వు ఆపే అన్న, నేను చేసుకుంటాను కదా. సరే బాబు రే నువ్వు ఆల్రెడీ తాగున్నావు. నీలాంటి తాగుబోతుకి తివ్వినీయడానికి మేమేమి పెద్దమ్మలు కాదు, ఓకేనా? నేను తాగే వస్తే తప్ప మీతో మాట్లాడే ధైర్యం నాకు లేదు బావగారు. రేయ్ తాగుబోతు నా కొడుక, నా ఇంటి దగ్గరకు వచ్చి నా చెల్లిని అడగడానికి నీకెంత ధైర్యం రా నీకు? నా చెల్లినే పెళ్లి చేసుకోవాలని అడుగుతావురా? 5 నిమిషాల్లో ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే ఇదే మాన కింద నిన్ను ఉరుగు చంపేస్తా. నా బాధ అర్థం చేసుకో బావా. ఏమిరా నీ బాధ? నేనంటే తాగుబోతు నా చెల్లిని ఇస్తే నా చెల్లి జీవితం ఏం కావాలరా? తమ్ముడు నీకెందుకు శ్రమ, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే అండి. విద్య లేకుండా నేను బతకలేను బావా. నిజంగా బతకలేవా? నిజంగానే బతకలేను బావా. చావురా నా